హాయ్ అండి సతీష్. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో సూపర్ హైలైట్ అప్డేట్స్ పెడతాను సార్ అన్నాడు. ఆ మెసేజ్ కోసం నేను ఎదురు చూస్తూనే ఈ రివ్యూ స్టార్ట్ చేస్తా ఉన్నా. ఇది నేను కంప్లీట్ చేసేలోపు ఈ మెసేజ్ వచ్చేస్తుందని ఆశిస్తా టక్కన ఇమీడియట్గా మధ్యలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయంటే, హైలైట్లు ఉన్నాయంటే, దుమ్ము రేపేశారంట కంటెస్టెంట్. మరి ఇదేంటని కూడా చెబుతాం. అట్లాగే ఫినిష్ అయిపోయేసరికి ఆ అప్డేట్ వస్తే దాంతో తమిళ బేస్ చేసుకుని కూడా వెళ్ళిపోదాం ఎపిసోడ్ రివ్యూలోకి. సరే, ఇక ఎపిసోడ్ వైజ్ ఫస్ట్ మాట్లాడదాం. సుమన్ శెట్టి తనూజ టాస్క్ ఎట్లా ఉంది, ఏమనిపించింది? బ్యారల్ బ్యాలెన్స్ బ్యాటిల్, ట్యాప్ తిప్పి నీళ్లు పట్టాలి, నింపాలి, అది ఎల్బోస్ అయితే బెండ్ చేయకూడదు అన్నారు. సరే, మంచిగా ఆడారు ఇద్దరు కూడా, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. సుమన్ శెట్టి రోజు మనం చూసే సుమన్ శెట్టి కంట ఈరోజు ఒక కాంతార సుమన్ శెట్టిలాగా ఆడేశాడు, ఎరగదీసేశాడు. అట్లాగే తనుజ కూడా మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. సో మొత్తానికి సంచాలకుగా కూడా ఆవిడని కూడా మెచ్చుకోవాలి, సంజనాన్ని కూడా. ఎందుకంటే ఫస్టే బిగ్ బాస్ పిలిచి మరి ఆ వాటర్ బ్యాలెన్స్ చేశాడు కనుక, ఆవిడతో సుమన్ శెట్టి ట్యాంక్లో బ్యారెల్లో వాటర్ కూడా పోయించాడు కనుక, సో నేను కూడా ఈక్వల్గా ఆపర్చునిటీ ఇస్తాను. అక్కడ మెయిన్ ఏంటంటే ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారనేది కాకుండా వాటర్ బ్యాలెన్స్ చేయాలి కనుక ఆ వెయిట్ అనేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అక్కడ ఉండే అవకాశాన్ని బట్టే ఈక్వల్గా ఇచ్చింది, కంప్లీట్గా ఈక్వల్. ఇక్కడ పార్షియల్ చూపిన నిజంగా సంచాలకుని కూడా సంచలనం కూడా మెచ్చుకోవాలి. ఇక్కడ అంత బ్యాలెన్స్డ్గా చేసింది. ఎందుకంటే తనూజ బ్యారల్లో భరణి 4 సార్లు, డీమోన్ ఒకసారి, మొత్తం 5 సార్లు పోసారు. అట్లాగే సుమన్ దాంట్లో ఫస్ట్ భరణి పోసిన దానికి సంజనాతో ఒకసారి బిగ్ బాస్ పోయించాడు కనుక, ఆ తర్వాత కళ్యాణ్ 2 సార్లు, ఇమాన్యుయల్ 2 సార్లు, రీతు ఒకసారి. టోటల్ ఇక్కడ ఈవిడి దాంట్లో పోసింది 5 సార్లే, అక్కడ అట్లాగే తనుజ దాంట్లో కూడా పోసింది 5 సార్లే. అట్లాగే టైం కూడా పెట్టారు, స్టార్టింగ్ బెల్ నుంచి ఎండ బెల్ వరకే ట్యాప్ తిప్పాలి, నింపాలంటే. ఇంతకంట ఫెయిర్గా ఈక్వల్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉండిందంతా ఇంకా క్లియర్గా వాళ్ళు పట్టుకునే పేషెన్సీ, కండబాలం, ఫోకస్, కాన్సన్ట్రేషను, ఎంత సత్తా ఉండి, ఎంత ఓపిక ఉండి, ఎంత బాధను భరిస్తూ, బాధను దిగమింగుకుంటూ ఆడుకోవాల్సినట్టే పెట్టారు. నిజంగా ఈ టాస్క్ అయితే చాలా బాగా గడింది. వాళ్ళు ఇద్దరు ఎఫర్ట్స్ని కూడా మెచ్చుకోవాలి. తనుజ కూడా పాప చెయ్యదు నొప్పి ఉన్నా సరే చాలా ట్రై చేసింది, మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్గా కూడా ఎట్లా ఉంటుందంటే, సుమన్ శెట్టితో కదా పెద్దగా టఫ్ ఏముంటుంది అని కూడా ముందే ప్రిపేర్ అయిపోతారు. బట్ అతను ఊహించని రీతిలో ఉడుం పట్టు పట్టేస్తామంటారు కదా, అట్లా అంత టఫ్ ఫైట్ ఇచ్చేసరికి ఇక చుక్కలు కనిపించేస్తే ఇదేంటి నేను ఇంకా వదిలేస్తాడేమో అనే మాదిరిగా లాస్ట్ ఒక సీజన్లో అనుకుంటా ప్రిన్షియా వారు అర్జున్ ఉండేటప్పుడు ఎప్పుడో ఇలాంటి మైండ్ గేమ్ ఆడారు, స్ట్రాటజీ. ఇంకేముంది, పృథ్వీరాజు అనుకుంటా, కరెక్ట్గా గుర్తు రావట్లేదు. వాళ్ళు కూడా పృథ్వీరాజా సీజన్ 8లోనో సీజన్ 7లోనో ఒకసారి మైండ్ గేమ్ ఎట్లాగా ఆడారు. ఇంకా గివప్ ఇచ్చేస్తాడేమో అనుకుని అలా సంథింగ్ అట్లా మొత్తానికి ఇదేంటంటే అతడు వదిలేస్తాడేమో అనుకుంటే అతడు అసలు వదిలే ప్రసక్తే లేదు. ఇంకా 10 నిమిషాలను పట్టుకుంటే ఇంకా అర్ధగంట అయినా పట్టుకుంటున్నాడు, చలించకుండా ఉన్నాడు ఆయన. అట్లాగే ఈ అమ్మాయి కూడా బాగా ఆడింది, మ్యాక్సిమం ట్రై చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఫైనల్లీ కామెడీ ఏంటంటే, సుమన్ శెట్టి ఎట్లా వచ్చిన తర్వాత భరణి ఆపుదాం అనుకుని వచ్చి మొత్తం వాటర్ అంతా పడిపోయినాయి, జలాభిషేకం అయిపోయి టాస్క్ ఆడి గెలుచుకొని వచ్చామని మాదిరిగా. అయితే దీని మీద ఎక్కువ ట్రోల్స్ మేమ్స్ కూడా నడిచి ఇదేంది. ఎందుకంటే నైట్ ఆయన డిస్కషన్ చేసేటప్పుడు నవ్వుకున్నారు ఈ టాపిక్ మీద చాలాసేపు. సుమన్ అమాయకంగా చవనన్నా మనం గెలిస్తే వాటర్ మన మీద ఎందుకు పడిపోయింది అంటే, వాటర్ పడకుండా ఉండాలి కదా, నా మీద పడిపోయింది కదా, అందుకు మనమే కదా గెలిచాం కన్ఫ్యూజ్గా అడుగుతాడని హౌస్ అంతా నవ్వుకున్నారు. ఎఫర్ట్స్ అయితే తురుంకల్లాగా ఆడాడు, ఎరగొట్టేశాడు. తను రోజు ఇంకేముంది, టాస్క్ ఓడిపోయింది కదా, బాధ అయితే ఎవరికి ఉంటుంది మరి, అంత కష్టపడి ఆడిన తర్వాత ఓడిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. సో అందరూ కూడా అందరూ కూడా ఏం చేయాలమ్మా, నేను కూడా ఒక్కడైపోతాడని, నేను చేయకపోతే ఆ ఒక్కడైపోతాడని అతడు కూడా వాదార్చి సపోర్ట్ చేశాను, అందువల్ల చేశానని చెబుతా ఉన్నాడు. అట్లాగే సంజన కూడా మంచి మోటివేషన్ చేసింది. ఇప్పుడు నేను సంజన ఓడిపోయినప్పుడు కూడా బాధ ఉంటే ఈ ఎవరు తనూజ అట్లాగే రీతు చౌదరి వచ్చి ఆవిడికి వాదార్చినట్టుగా, నువ్వు ఇక్కడ చిరుత ఫ్లవర్ టాస్క్ మళ్ళీ ఆ తనూజానికి ఇష్టం, నన్ను రైవల్ ఆడే చూడు, ఆ రెబల్ స్టార్ లాగా అట్లా ఉండాలి, ఇట్లా ఏడిచే తనూజ కదని అందరూ చెప్పారు. ఆవిడ కూడా హ్యాండ్ వల్ల లేకపోతే ఇంకా బాగుండేదని. ఆ పెయిన్ అయితే ఉంటుంది, కొంతమంది ఎక్కువ టైం బాధపడతారు, కొంతమంది వేగంగా సర్లే మన ప్రయత్నం మనం చేసాం కదా, సరే తర్వాత చూసుకోవచ్చని అట్లా అయిపోతుంది ఇంకా. సరే, అట్లాగే సుమన్ అయితే మొత్తానికి 2 గడులు అయితే స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ డీమోన్ సుమన్తో ఏ జోన్లోకి వెళ్ళిపోయావు, అంతసేపు ఆడినంతసేపు ఏ ఫోకస్ మీద వెళ్ళిపోయావంటే వాళ్ళ డాడీని గుర్తు తెచ్చుకున్నాడంట. సో వాళ్ళ డాడీ కోసం ఆడాను, వాళ్ళ డాడీని గుర్తుపెట్టుకుని ఫోకస్ అంతా అక్కడ పెట్టి కష్టాన్ని మర్చిపోయిన మాదిరిగా మంచిగా ఫోకస్ అడ్డు పెట్టుకుని భలేగా ఆడాడు సుమన్ శెట్టి, అప్రిషియేట్ చేయాల్సిందే. అట్లాగే ఇక్కడ సుమన్ మళ్ళీ భరణితో అంటాడు కదా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. అన్న భరణన్న, నిన్ను సంచాలకుగా తీసుకుంటే నేను ఓడిపోయేవాడిని, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? అది కరెక్టే, అక్కడ భరణి లేకపోతే ఖచ్చితంగా సుమన్ శెట్టి ఓడిపోయేవాడే. సో అందుకోసమే నన్ను ఒకవేళ సంచాలకుగా చేయమని నేను చేయను, నీకోసం సపోర్ట్ కోసం పక్కన ఉంటా అంటూ కన్ఫ్యూజ్ చేసేసిందంటే, అక్కడ సంచాలకులుగా ఎవరిని ఉంచాలి అనే విషయంలో డిస్కషన్ జరిగేటప్పుడు కన్ఫ్యూజ్ చేసేసింది మాదిరిగా అక్కడ సంజన గురించి అంటే ఫైనల్ బిగ్ బాస్ కూడా సంజనాన్ని పెట్టేశాడు కదా అని చెప్పారు కదా. అయితే తర్వాత మళ్ళీ
పోల్ ఆవిడ పెట్టేది కూడా మంచిదైంది, ఆవిడ కూడా ఈక్వల్గా మంచిగా ఆపర్చునిటీ ఇచ్చింది, బాగా చేసింది, చాలా బాగా చేసింది. సుమన్ మీద ఏదో ఓడించేయాలని కానీ ఇంకొకరు సపోర్ట్ చేసింది లేకుండా మంచిగా చేసింది. నైట్ జైలు దగ్గర కూర్చునేటప్పుడు వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, అది కరెక్టే, ఆవిడ మంచిగా చేసిందని అప్రిషియేట్ చేసుకుంటారు. అట్లా ఇంకోటి ఏంటంటే భరణ్ అక్కడ కళ్యాణ్ కెప్టెన్సీ మీద చెప్తూ ఉంటాడు కదా, ఇక సంజన నువ్వు నాయన మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి పాయింట్లు ఎత్తుకో, ఎందుకు మన అర్థమైంది కదా, హోస్ట్ చెప్పారు కదా ప్రతిసారి సంజన 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 అని. సరే ఇప్పుడు పాయింట్లు ఇప్పుడే వెతుక్కుంటే హింట్ కూడా ఇచ్చేసాడు, ఎందుకంటే నేను ఎటు మొన్న ఎవరిని చేయాలి, పాయింట్లు ఏం పెట్టాలని సుమన్ శెట్టి అడిగితే భరణ్ 6 ఉంది కదా, కెప్టెన్గా ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు కూడా సేమ్ అతనే వ్యాలిడ్ పాయింట్లో చెబుతున్నాడు. మరి కళ్యాణ్ కెప్టెన్ మీద ఎప్పుడు అరవనంత సీరియస్గా బిగ్ బాస్ అరిచాడు కాబట్టి ఇంకా అంతకంటే పాయింట్లు ఏముంటాయి. మరి నేనైతే లైవ్లో చూసినప్పుడు ఎక్కడ నాకు ఇది కనబడలా, మరి మీరు ఖచ్చితంగా ఏ పాయింట్లో, ఎందుకంటే అంత గట్టిగా అరిచాడని వాళ్ళు మాట్లాడుకుంటేనే మనకు తెలుస్తుందంటే మరి ఏ విషయంలో ఎందుకు అంత గట్టిగా బిగ్ బాస్ కోప్పడ్డాడనేది కూడా మీరు లైవ్లో చూసింటే కామెంట్ అయితే పెట్టండి. అయితే చాలా వరకు లేపేస్తాను లైవ్లో చూపించినవి, మనకు ఇన్పుట్స్ అందేవి, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నాకుండే సోర్సెస్ కూడా హై లెవెల్ సోర్సెస్, దాని ప్రకారం కూడా చూసుకున్నా సరే ఏమంటే మొన్న డీమోన్ కూడా మేము పడుకున్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు మాకు కాస్త ఇబ్బందిగా ఉంది, అనీజీగా ఉంది, సంజన చేసినంత అగ్రెసివ్గా కాకపోయినా సాఫ్ట్ కార్నర్లో ఆవిడకి ఇబ్బంది అనిపించింది. సేమ్ ఆవిడ కూడా తప్పు కదా, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పిందంట తన ఇబ్బంది గురించి. అట్లాంటివి చాలా వరకు ఎడిటింగ్ చేసి లేపేస్తా ఉన్నారు. ఓకే సరే, అయితే ఇక్కడ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ భరణి చెప్పింది వ్యాలిడ్ పాయింట్. సరే కళ్యాణ్ కెప్టెన్గా అది వ్యాలిడ్ పాయింట్, నామినేషన్ చేసేదానికి పాయింటే. అలాగే వెతుక్కో అంటూనే నాకు గౌతమ్ కృష్ణతో భరణి ఆడేటప్పుడు టాస్క్ కలర్స్, సింబల్స్, నెంబర్స్, ఫొటోస్ అవన్నీ పెట్టారు కదా, అది ఆడలేకపోయారని నామినేట్ చేసినట్టు అది సిల్లీ పాయింట్. అది భరణి ఏమైనా ఓడిపోవాలనుకుంటాడా, వాళ్ళ అమ్మాయికి అసలే మాట ఇచ్చాడు, ఆయనకి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి ఉంటుంది, లాస్ట్ కెప్టెన్ ఫ్యామిలీ మెంబర్స్కి మాట ఇచ్చడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు తప్ప బయట నుంచి గౌతమ్కి ఏముంటుంది ప్రెజర్, వచ్చానా ఎంజాయ్ చేశాను ఆడినా వెళ్ళిపోయినా. ఆయన దురదృష్టం అది భరణిది. ఒకవేళ ఆయన లాస్ట్ వరకు ఉంటుంటే లాస్ట్లో వచ్చిన శోభా శెట్టి ఇంకా హారిక వీళ్ళందరూ ఛాన్సులు ఇచ్చేస్తారు కదా, ఇంకెవరు సోహెల్ వీళ్ళంతా ఆ దశలో భరణి ఉంటే ఖచ్చితంగా గెలిపించి వెళ్ళిపోయేవారు. కానీ అదన్నీ చూడకుండా కళ్యాణ్ ఏదో చెప్పాలి కదా, కళ్యాణ్ ఎప్పుడు నామినేషన్ పాయింట్లు వీకే, పక్కా వీక్, అసలు మామూలు ఈజీ కాదు, సిల్లీ పాయింట్లు చెప్తాడు. అది పాయింట్ చెప్పాను అనుకుంటే మరి భరణి ఇక్కడ అనేది కౌంటర్ కరెక్ట్. మరి నిన్న కూడికలు తీసివేస్తాను ఆయన కూడా ఆడలేకపోయాడు కదా, పాయింట్ పెట్టాలని పెట్టాడు తప్ప అదేం పాయింట్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ పాయింట్. అంటే వచ్చే వారం నామినేషన్లు అంటే చెప్పాలని చెబుతాడు, 14 అంటే అందరూ నామినేషన్లు అయిపోయారని చెప్పేస్తాడు, కానీ ఆర్గ్యుమెంట్స్ అయితే పెడతాడు. వాళ్ళలో ఏదో ఒక లింక్ పెట్టి దానికోసం డిస్కషన్ చేసుకోవాలని ఇప్పుడు ఖచ్చితంగా పెడతారు కనుక అక్కడైతే ఖచ్చితంగా వాళ్ళైతే మాట్లాడతారు, చెబుతారు. వీళ్ళిద్దరు కూడా సుమన్ శెట్టి అండ్ భరణ్ అయితే ప్రిపేర్ అయిపోయారు పాయింట్ల కోసం ఇప్పటి నుంచే. అయితే కూడికలు తీసివేతల టాస్కుల్లో జిల్లా పరిషత్ గెలిచింది కదా, మాట్లాడితే ఒక నెంబర్ ఒక ఆన్సర్ చెప్పడం జిల్లా పరిషత్ స్కూల్. అట్లాగే మరి కళ్యాణ్ కూడా జిల్లా పరిషత్ స్కూలే కదా, అంతెందుకు ఏం సార్ జిల్లా పరిషత్ స్కూల్ అంటే ఎగతాలు చేస్తాను అనుకో, నేను కూడా జిల్లా పరిషత్ స్కూలే. మరి మీలో కూడా ఎంతమంది జిల్లా పరిషత్ స్కూల్స్ చెప్పండి, ఖచ్చితంగా ఏ ఊరు నుంచి ఏ జిల్లా పరిషత్, అదొక మీకు స్వీట్ మెమరీస్. మీరు జిల్లా పరిషత్ నుంచి వచ్చినా సరే ఎక్కడెక్కడికో ఎదుగుంటారు, ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా సరే సత్తా చాటు ఉంటారు, మంచి హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా అనుకుంటున్నా జిల్లా పరిషత్ అంటే తక్కువగా చాలామంది అక్కడ నుంచి దిగ్గజాలు వచ్చారు. సో ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకా భరణి తనూజతో సుమన్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం నాకు సపోర్ట్ చేయలేదన్నా, ఎవరు చేయరన్నా, దివ్య ఉండేటప్పుడు స్ట్రాటజీలు చెప్పేది ఎట్లా ఆడండి అట్లా ఆడండి అని చెప్పేది ఇప్పుడు ఒంటరి అయిపోయింది అన్నట్టు చెప్పాడమ్మా, బాధపడ్డాడమ్మా, అందువల్ల నేను చేయాల్సి వచ్చిందని చెబుతూ ఉంటాడు. ఇక్కడ ఈయనలో వచ్చిన సమస్య ఏంటంటే సరే తనూజ్ ఆన్సర్ చెప్పేసి అక్కడ డిస్కషన్ చెప్పేసి ఆవిడ గురించి ఇతడి గురించి ఇద్దరు కాన్వర్జేషన్ గురించి మాట్లాడదాం. అవును నాకే అందరూ నా దగ్గర అక్కడ అందరూ ఉన్నారు కదా, సుమన్ దగ్గర కూడా ఉండండి వెళ్ళండి అని నేను కూడా అన్నాను, సుమన్కే నేను కూడా సపోర్ట్ చేసేదాన్ని, ఆపర్చునిటీ రాలేదు అని కూడా చెబుతా ఉంది. పోన్లే ఎప్పటికైనా నాకు అందరూ సపోర్ట్ చేశారు, టాస్క్లో కూడా ఈవిడికే కదా సపోర్ట్ చేశారు, అట్లాగే ఎక్కువ మంది. అట్లాగే అక్కడ ఇంకోటి ఏంటి, ఆ తర్వాత కూడా అందరూ ఓదార్పు వచ్చినప్పుడు కూడా అతను కూడా వచ్చాడు, ఇలా పడిపోయాడు, అందరూ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఈవిడికి ఎక్కువ సపోర్ట్ చేస్తే ఈవిడ ఎంతమంది ఈరోజు ఆ ఏడుపు నుంచి ఓదార్చి ప్యాంపరింగ్ చేసి కేరింగ్ తీసుకున్న పరిస్థితి వచ్చింది. సో ఫస్ట్ డే నుంచి ఇట్లాగే ఉంది ఆవిడకి, ప్రతి దశలో కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆవిడ నోటితో ఆవిడైనా సరే నాకే అందరూ సపోర్ట్ చేశారు ఒప్పుకుంది, కానీ ఏమంటుంది నాకు సపోర్ట్ లేదు. ఈరోజు ఆఖరికి సపోర్ట్ ఎక్కువ అయిపోయి నాకు ఆపర్చునిటీ లేదు కానీ నేను చేసేదాన్ని ఆ స్థాయిలో సుమన్ శెట్టి కోసం అని చెప్పేసి చెబుతూ ఉంది. కొంత సపోర్ట్ ఎక్కువైపు కొందరు నాటు ఆవిడే మళ్ళించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవిడకుండే ఫ్రస్ట్రేషన్కి ఇరిటేషన్కి ఇన్ని రోజుల జర్నీ అంటే నిజంగా వాళ్ళ సపోర్ట్ వల్లే. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ అంటే అన్నింటికంటే మించింది ఏంటంటే మానసికంగా మన కోసం ఒకరు ఉన్నారు, మనం దృఢంగా ఉన్నాం, ఎవరున్నా లేకపోయినా నేను ఉంటానని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకా ఫైటింగ్ రైవలరీ కొనసాగిస్తారు కదా. ఈవిడ ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడితే నాకు సపోర్ట్ లేదు అన్న ఇందుకోసం అనేది ఈవిడ మానసికంగా మనకు ఒకరు ఉన్నారు, మనం ముందుకు వెళ్ళొచ్చు, ధైర్యం అది కావాలి, మెయిన్ కావాల్సింది అక్కడ.
అది ఇప్పుడు మొన్న సంజన విషయంలో చూడండి, ఆ సంజన ప్లేస్లో వీకెండ్ అంత రోస్టింగ్ జరిగితే ఇంకొకరిది బెంబేలు ఎత్తిపోయి ఉన్న పలంగా గోడలు దూకేసి పారిపోతారేమో, అంత డ్రిల్లింగ్ అయిపోయి గ్రాండ్ ఫైనల్ వరకు ఇంక మనిషి అవరు. అయ్యో అంత తప్పులు చేసేసాను, అంత బ్లండర్ చేసాను, మానసికంగా కుంగిపోతారు. అలాంటి దశలో నీకేం కాదు, నువ్వు నమ్మింది చూసింది ఆడియన్స్ చూసుకుంటారు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు కదా, అట్లా ప్రతి దశలో కూడా ఒక మానసికంగా ఒక సపోర్ట్ అనేది సపోర్ట్. ఈరోజు ఆవిడకి అర్థమైందిగా, ఓహో నా కోసం ఎంతమంది ఉన్నారు, ఆవిడ నోటితో చెప్పింది కదా. అయితే ఇంకోటి గమనించారా, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ సీజన్ స్టార్టింగ్లో ఎట్లాగైతే సపోర్ట్ ఉండేదో బర్నీ అండ్ ఎమ్మాన్యుయల్, మళ్ళీ ఇప్పుడు ఆవిడ చుట్టే వాళ్ళు వచ్చేసారు. బర్నీ మళ్ళీ అంటే సపోర్ట్, ఎమ్మాన్యుయల్ సపోర్ట్, అందరూ అటే చేరిపోయారు కదా. ఇక్కడ మళ్ళీ టాస్క్ పరంగా బర్నీ ఎక్కడ సపోర్ట్ చేశాడు, మళ్ళీ వెన్నుపోటు చేశాడు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆయన గేమ్ ఆయన ఆడుద్దా? ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది, ఆయన గేమ్ ఆడు ఆడుతూ ఉన్నాడు కదా, అందులో తప్పే ఉంది. బట్ ఓవరాల్గా మారల్ సపోర్ట్ వచ్చేసరికి కానీ నీ వెనక నేను ఉన్నాను ఒక ధైర్యం అయితే ఇస్తా ఉన్నాడు కదా. దానికి ఎగ్జాంపుల్ కూడా లాస్ట్లో వాళ్ళిద్దరు మాట్లాడతారు చూడండి, రీతు చౌదరి ఏం పేరైనా ఎమ్మాన్యుయల్ డీమోన్ పవన్ ఉండేటప్పుడు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతాం. ఆ రకంగా అన్ని రకాలుగా సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు ఈవిడ గురించి ఎలా పక్కన పెడితే, బర్నీ సరే నీకు అనిపించింది సుమన్ శెట్టికి సపోర్ట్ చేయాలని, నీ ఆటను వాడు ఇక్కడికి వచ్చి బతిమలాడుకోవడం ఎందుకు, భయపడ్డం ఎందుకు? సుమన కోసం అంటే బాధపడ్డాడు, నేను కూడా చేయకపోతే ఒక్కడని అనిపించాడు, నాకు అనిపించింది. ఎందుకు ఇవన్నీ? ఎవరికో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇంత ధైర్యం లేని వాళ్ళగా భయపడుతూ బతిమలాడుకుంటూ చెప్పుకోవాల్సిన అవసరం? నాకు చేయాలనిపించింది, నేను చేశా, ఆయన నాకు చేస్తాడు సపోర్ట్, నేను ఆయనకి చేశా. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సి వచ్చినా కాన్ఫిడెంట్గా నాకేం నేను ఆడా, నీకు చేసిన వాళ్ళు నీకు చేస్తారు, నాకు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇది సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ ఉంటుంది, ఒక మాట చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా నేను జాలితో బాధతో కరుణతో దయతో చేశాను అంతే తప్ప నీ మీద కోపం లేదు, ద్వేషం లేదు. ఎందుకు ఇవన్నీ సోది? ఇప్పుడు సేమ్ ఆ సంజన విషయంలో కూడా డాలర్ ఇచ్చేటప్పుడు ఎమ్మాన్యుయల్ ఏడిచాడు, మా మమ్మీ వెళ్ళిపోద్దని అనడంతో ఆ బాధతో ఆ దయతో ఆ జాలితో చేసా, ఇట్లా పదే చెప్పడం వల్ల ఆయన చేసిన దానికి కూడా విలువ లేకుండా చేసుకుంటాడు ఆయన స్వయంగా. అదే నాకు ఆయనకి చేయాలనిపించి చేశాను, అయితే ఏంటి అన్నట్టుంటారే. ఆయన ముఖాముఖి ఎవరికి భయపడ్డు, తలగుడో పిరికోడు కాదు, గట్టిగా డైరెక్ట్గా చెప్పినా చెయ్యాలన్నా అలా చేస్తాను అన్నట్టు ఉంటుంది కదా. బట్ ఇట్లా వీళ్ళకి వెళ్ళి వివరణలు ఇచ్చుకోవడం వల్ల ఆయనకి మైనస్ అవుతుందా? సరే ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఏమంటే, ఏం పేరు, రీతు చౌదరి దుమ్ము దులిపిందంట బాగా. ఎమ్మాన్యుయల్ కళ్యాణ్ లాంటి హేమేలు ఫిజికల్ టాస్కులు ఇచ్చేబడేసి వాళ్ళ మీద కూడా గెలిచిందంట. ఇది కదా అప్డేట్ అంటే. సరే ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా మనం అయితే ఖచ్చితంగా ఇది రివ్యూ అయిపోయిన వెంటనే న్యూస్ జర్నలిస్ట్ అతిశలు అప్లోడ్ చేస్తారు. రీతు చౌదరి మొత్తానికి ఈ టికెట్ ఫినాల్ రేసుల్లో దుమ్ము దులిపేసి రచ్చరంబోలో చేసిందంట, ఇరగ్గొమ్మేసిందంట, బాగా ఆడిందంట, వాళ్ళ మీద గెలిచిందంట. ఇది కదా హైలైట్, ఇది కదా అప్డేట్. భలే ఉంది. మరి ఎట్లా గెలిచింది అంటే ఫుల్ డీటెయిల్గా అందులో మాట్లాడుకుంది, ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదు. సరే ఇక మూడో ఛాలెంజ్ కోసం ఏంటి, అందరికీ పెట్టి ఎవరు ఆడతారు ఓట్లు వేసుకుంటుండే అయిపోయింది. ఇది పిచ్చి గల్లంతా ఓ రచ్చరంబోలా. అయితే మొన్న రీతు చౌదరి లాస్ట్లో ఫస్ట్ సైలెంట్గా ఉండే తర్వాత వైలెంట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈరోజు ఓటింగ్తోనే వెళ్ళారు. తనుజ చెప్పింది కూడా ఇక్కడ కరెక్టే. ఫస్ట్ ఆడిన వాళ్ళ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయండి, ముగ్గురు ఆడి రెండోసారి టాస్క్ ఆడారు కదా ముగ్గురు, ఆ ముగ్గురులోంచి ఒకరిని తీసుకోండి, కళ్యాణ్ డీమోను, ఇంకేంటి సుమన్ శెట్టి ముగ్గురు ఆడిన టాస్కులు ఒక టాస్క్ కూడా ఆడలేదు కాబట్టి ఆయన తీసుకున్నాను. ఆవిడ చెప్పింది కరెక్టే. బట్ ఇక్కడ చాలాసేపు డిస్కషన్లో పంచాయతీలు, ఆ సుమన్ శెట్టి నేను ఆడతారంటే ఆ రీతు అంటది కదా, ఆడలేదని కాదు, సంజన బార్నే చెప్పారో పోయేది లేదు చేసేది లేదని కాదు, గెలిచినా ఓడినా మళ్ళీ 1 to 1 సెలెక్ట్ చేసి ఆడితే తప్ప ఆయనకి ప్రాబ్లం లేదు కదా, అందుకే వచ్చారంటే పోనీ ఏదో ఒకటి వచ్చాడు, అడుగు ముందుకు వేశాడు, ఆడాడు, పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అందుకే అంట ఓడిపోతే ఏమైపోయింది సుమన్ శెట్టికి ఈరోజు బ్రహ్మాండంగా ఆడలే. ఆ తనుజతో పోటీ ఒక టాస్క్, అట్లాగే ఈ డీమోన్ పవన్ కళ్యాణ్తో కూడా ఇరగదీసి ఆడలే. మైలేజ్ అయితే వచ్చి మరే భలేగా ఆడాడే, ఇరగదీసి ఆడాడే, చించేశాడే అని వచ్చింది కదా. ఎఫెక్ట్స్ అయితే చూస్తారు కదా, ఎంత చక్కగా ఆడాడు. బట్ వెనకడుగు వేస్తా ఉంటే సేఫ్ ప్లేయర్ అనే పడిపోతుంటుంది. నామినేషన్లకి మాట్లాడను, డాగర్ ఇస్తే రీజన్ చెప్పను, ఈ టాస్క్ ఆడాల్సి వస్తే వెనక్కి ఉండిపోతుంది, అంత జోకులు వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ 3 రోజులు దాక్కుంటాడు చూడండి, ఎక్కడున్నాడో తెలియదని. ఈరోజు అందరూ అప్రిషియేట్ చేయట్లే. అట్లాగే డీమోన్ అంటే రీతుతో క్లియర్గా చెప్పాడు కదా, నేను గెలిస్తే బర్నీతో ఆడతాను, ఎందుకంటే అతనితో సవాల్ చేసా, పైగా నిన్న ఫ్లవర్స్ టాస్క్లో ఓడిపోయాను కాబట్టి ఆయన మీద ఆడి గెలుస్తానని కూడా చెప్పాడు. మంచిదే, అది ఆ పనే చేశాడు. అట్లాగే ఇక్కడ ఎమ్మాన్యుయల్ రీతు డీమోన్ అంటారు కదా, బర్నీ తను చూజ్ చేసుకోకుండా ఉండేలాగా తనూజ గెలిస్తే తనను చూజ్ చేసుకోకుండా ఆడాడు అంటే ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకునేది కూడా. అయితే బర్నీ తనే చూజ్ చేసుకోవాలి, ఎవరినైనా వేరే వాళ్ళకి ఆప్షన్ రాకూడదు, అట్లా వేరే వాళ్ళు గెలిస్తే ఆయన్నే చూజ్ చేసుకోవాలి అనేలాగా గడి సెలెక్ట్ చేసుకోవడం అంటే మరి ఇదే సపోర్ట్ అంటే. తనూజకి దూరంగా ఆవిడ మూల ఉంటే ఈయన మూల బాక్సులు సెలెక్ట్, ఎవరికి ఏమాలు ఆడుతూ ఉంటారు. బర్నీలో ఉండేది ఇదే, డూ ఆర్ డై, తాడైపోయాడు తేల్చుకుందాం అన్నట్టు ఆడు. అందరూ నాకు కాంపిటేటర్స్, ఆయనకి ఏం తక్కువ, మంచి ఒడ్డు పడుకున్నాడు, కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది, ఆడుకోవచ్చు కదా హ్యాపీగా. ఆడు అంత సేఫ్, అంత
అండర్ కరెంట్గా ఆడాలనుకుంటాడు. దానివల్ల ఆల్రెడీ లాస్ అయిపోయాడు. లేకపోతే ఫస్ట్ 2 వీక్స్లో విన్నర్ మెటీరియల్ అనిపించుకున్నాడు, ఎలిమినేట్ అయిపోయాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఓపెన్ అయ్యి ఫ్రీగా ఆడితే బాగుంది. ఏం కొంపలంటికి పోతాయా? ఓడిపోతే ఏమవుతుంది? నీ ఎఫర్ట్స్ చూస్తారు కదా, ఎంత సిన్సియర్గా, ఎంత హానెస్ట్గా, ఎంత హార్డ్ వర్క్ పెట్టావన్నది, అది మిస్ అవుతూ ఉంటాడు. అట్లాగే సుమన్ కూడా ఏదో బర్నీతో నీతోనే ఆడతాడంటే అప్పుడు బర్నీ అంటాడు కదా, రీతు డీమోన్ వెళ్ళాలి, డీమోన్ తీసేస్తే ఎవరు స్ట్రాటజీలు అంటే ఎవరికెవరు సపోర్ట్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది టాస్క్లు అని చెప్పి తను చెప్పింది. బెస్ట్ ఆడండి, మిమ్మల్ని ఆ డీమోన్ ఎటు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చెప్పింది చూడండి. ఓటింగ్ ప్రకారం ఫైనల్గా అయితే ఏం చేశారు, తనూజ్ ఏంటంటే కళ్యాణ్ బర్నీకి సూట్ చేసింది. అట్లాగే సంజన ఏమో రీతు డీమోన్కి చెబితే ఎమ్మెన్యేల్ ఏమో కళ్యాణ్ డీమోన్. అది ఫెయిరే, కరెక్టే. ఇద్దరు ఓట్లు వచ్చేసరికి డీమోన్ అంటే కళ్యాణ్, ఫస్ట్ టాస్క్లో ఆయన, సెకండ్ టాస్క్లో ఈయన ఆడారు. కానీ అట్లా బెటర్ బాగుంది ఆ ఫేర్. కాకపోతే చాలాసేపు దీని గురించి జుట్లు బీక్కొని ఆ బిగ్ బాసే డైరెక్ట్గా ఓట్ల ప్రకారం పెట్టేస్తుంటే అయిపోయింది, లేదా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే అయిపోయాయి. అనవసరమైన లొల్లంతా పెడతాడు. సరే, ఆ పవర్ బ్లాక్స్ తీసి బాక్స్లో పెట్టాలంటే ఎక్కువసేపు ఉంటే విన్నా అంటే మీద ప్రొటెక్ట్ చేసుకుంటే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే బిగ్ బాస్ మంచిగా టాస్క్ అయితే పెట్టాడు. ముగ్గురు బాగా ఆడారు. కళ్యాణ్ బాగా ఆడాడు, డీమోన్ బాగా ఆడాడు, ఊహకు అందని రీతిలో ఏం పేరైనా సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. అయితే కళ్యాణ్ బ్యాడ్లక్ ఏంటంటే అక్కడ డీమోన్ అన్నాడు కదా, అన్న నీకు అర్థం కావట్లేదు, నేను గేమ్ ఆడతాను. ఎందుకంటే ఆయన గాల్లోనూ చేతిలో ఉంచాలో బాక్స్లో ఉంచకుండా పెడితే లాగేస్తానన్న మాదిరిగా భయం పెట్టించి సైకలాజికల్గా డీమోన్ ఆ రకంగా గేమ్ ఆడాడు. కానీ సుమన్ శెట్టికి అర్థం కాలేదు, ఎందుకు నువ్వు అటాక్ చేయట్లేదు, బజరం ఒక టైంకి బాక్స్లో ఉండకుండా చూడాలనేది ఆయన ప్లాను. ఆ రకంగా సూపర్ సక్సెస్ అయ్యాడు డీమోను. అట్లాగే కళ్యాణ్ పోయి సుమనోళ్ళు అయితే భయమా, డీమోను లాగవా, వెళ్ళు ఇద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తారా అని ఒక పక్క. అట్లాగే నేను రాను, తీసుకుంటా, వాడితే తీసుకుంటే తీసుకో, నేను రాను అంటే ఆ డీమోన్ కూడా సుమన వెతికిపోయినప్పుడు కూడా ఫన్నీగా అనిపించింది అంతా. కళ్యాణ్ ఏమో డీమోను లాక్కి వెళ్ళిపోయాడు. సో డీమోన్ వచ్చి సుమన వెతికిపోతే కళ్యాణ్ వచ్చి డీమోను లాక్కి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆ సుమన్ అయితే డీమోన్తో మంచి ఫైట్ చేశాడు, బాగా ఫైట్ చేశాడు. మ్యాక్సిమం లాగాడు, ఇలా పట్టుకుని వదలకుండా మొసల పట్టులో పట్టేసి మ్యాక్సిమం భలే ట్రై చేశాడు, చక్కగా ఆడాడు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎమ్మెన్యేలు అంటాడు కదా, అన్న కళ్యాణ్ దిదీక ఈ డీమోన్ దిదీక మరి నీకు ఎక్కడ ఆకాశం నుంచి బిగ్ బాస్ వేస్తాడు ఏంటన్న. ఆయన స్ట్రాటజీ కావచ్చు, ముందు మాటల్లో పెట్టాడు, తీనని మాట ఇచ్చాడు. ఆయన అటు వెళ్తే ఈయనకి అటాక్ చేసి లాక్కొచ్చి మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకునేవాడేమో. ఫైనల్లీ మళ్ళీ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు 2 ఉన్నాయి, నాది సెకండ్ ప్లేస్, జాగ్రత్త అంటే ఆ స్పిరిట్ కనబడింది, ఆడాలి గెలవాలి అనేది. సో మొత్తానికి అక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే డీమోన్ ఏం తప్పనిలే, విన్ అవ్వడానికి ఆడుతున్నాను అంటే మాటలు జాగ్రత్తగా రాయనంటే సుమన్ శెట్టి. అంటే ఆయన ఏమన్నాడు ఏంటంటే టెంపర్లో మొత్తానికి చాలా బాగా ఆడారు. టాస్క్ అయితే ఫైనల్లీ బజర్ మోగేసరికి కళ్యాణ్ బ్యాడ్ లక్. 8 ఉన్నాయి, డీమోన్ దగ్గర 8, కళ్యాణ్ దగ్గర 8, సుమన్ దగ్గర 2. బట్ ఏంటి చేతిలో పట్టుకున్నాడు, బజర్ మోగిన తర్వాత ధీమాగా పెడుతున్నాడు. ఆ రకంగా డీమోన్ గేమ్ ఆడాడు. ఆయన గాలిలోనే ఉంచే మాదిరిగా బాక్స్లో పెట్టనీయకుండా. సుమన్ శెట్టికి ఆ గేమ్ అర్థం కాదు. ఫైనల్లీ డీమోనే కదా విన్, లేదంటే ట్రై అయ్యి ఉండేది, మళ్ళీ ఆడాల్సి ఉండేది. ఆ రకంగా గెలిచాడు. ఇంకా అట్లాగే డీమోన్ బర్నీతో చూజ్ చేసుకుంటూ ఆడలేక ఆడి ఓడిపోయిన కదా నిన్న ఫ్లవర్స్ టాస్క్లో, మళ్ళీ ఆడితో గెలుస్తానని చెప్పి మంచిది ఆ ఛాలెంజ్ తీసాడు. దానికి తగ్గట్టుగా టాస్క్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తనూజ మాట్లాడింది కదా, బర్నీ సుమన్తో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు షాక్ అయిపోయేలాగా అవుట్పుట్ రావాలి, ఎరగొట్టేసండి, ఎటు డీమోన్ నీకే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే బర్నీ ఇక్కడ చాలా మంచి మాట చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్కి చూస్తే అయ్యో పాపం డీమోన్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డీమోన్ అరే బాబు దుష్మాసురులా వచ్చి మీద పడిపోతాడు, చూసావా, ఇద్దరిని బ్లాక్ చేసేస్తాడు వాడు, గేమ్ కుట్టేద్దాం అనుకున్నాడు. నేను ఇదే కదా చెప్పా, ఆ స్ట్రాటజీ డీమోన్ ఏంటంటే ఇద్దరిని హోల్డ్ చేసేసి అక్కడ 1-2 ఫ్లవర్స్ ఉంచేసి ఉంటే బజర మోగినంతసేపు మీరు ఎట్లా కదులుతారో కదలండి అని అట్లా పట్టు పట్టేస్తే వాళ్ళకి గింజలు ఆడుకుంటూ పెనుగులు ఆడుకునేలో బజర మోగింది కదా ఆయన స్ట్రాటజీ. దాన్ని నేను బాగా పసిగట్టాడు. పైగా ఇక్కడ బర్నీకి అర్థం, నేను తెగించి ఆడితేనే గెలుస్తాను. ఈ టాస్క్ కదా ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో కూడా తెగించి ఆడాలి ఎవరైనా. అయితే హీరో అవుతో లేదో విలన్ అవుతో మొత్తానికి టాప్ 2లో ఉంటావు. అట్లా తప్ప ఈ సేఫ్ గేమ్గా భయంగా వెనక ఒకటి ముందు ఒకటి మనసులో ఒకటి బయట ఒకటి ఇట్లా కాకుండా ఉంటే బాగుంటుంది. సరే, ఇక్కడ డీమోన్ గురించి మాట్లాడేటప్పుడు ఇదే చెబుతాం. సరే, ఆయన వాడితో మామూలు కాదు, వాడు ఎత్తి పడేస్తాడు, దించి పడేస్తాడు. ఇంకా ఆడితే గట్టిగా ఆడాలి, మొత్తం నేను కూడా తెగించి ఆడతాను. ఎందుకంటే బర్నీకి ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్, ఎక్కువ ఫిజికల్ టాస్క్లన్నీ ఆయనతోనే అయ్యాయి. ఎందుకంటే నిఖిల్ బర్నీ కాంబినేషన్ కూడా హోల్డ్ చేసేసాడు ఇద్దరిని. అట్లాగే ఇమాన్యుయల్ బర్నీని కూడా ఇద్దరిని కలిపి హోల్డ్ చేసేసాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా అంత ఇద్దరు మేల్ కంటెస్టెంట్లు ఆపేసినాడు. అక్కడ తనుజ ఆపేయడము, తనుజ బర్నీని ఆపేయగలడు. కాకపోతే ఫిమేల్ అవడం, పైగా ఆవిడ ఫిజికల్ అనడం వల్ల తగ్గిపోయాడు. అందుకే అన్నాడు కదా, రే బాబు గెలిపోవటంలో కాదు ఎట్లా ఆడేమన్నది కూడా విధానం అని లాస్ట్లో రీతుతో చెబుతాడు కదా. సో మొత్తానికి బర్నీకి ఆ ఎక్స్పీరియన్స్. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఆ ఎమ్మెన్యేలు కూడా అంటాడు కదా, కళ్యాణ్ సరే మీ ఇద్దరు దెబ్బలు ఆడుకుని సుమన్కి ఇచ్చేస్తే సుమన్ ఎవరితో ఆడతాడు, ఎవరు చూజ్ చేసుకుంటే అర్థం కాదు రే బాబు, నేను అక్కడ బిస్కెట్ అయిపోతున్నా, 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, నా ఆయన భయం అయింది. సరే, అయితే ఇక్కడ అంత ఎలివేషన్ ఇచ్చి బర్నీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ డీమోన్ గేమ్ గురించి బాబాయ్ ఆడితే మామూలుగా ఆశామాషిగా ఆడకూడదు, ఇక డూ ఆర్ డై అయినట్టు ఆడాలి, గట్టిగా ఆడతా, ప్రాణం పెట్టి ఆడతా అని చెబుతాడు చూసారా. అలాంటి వాడు ఓడిపోయాడు ఈ టాస్క్లు అంటే అక్కడ బిగ్ బాస్ టీమ్ ఫాల్ట్ కూడా ఉంది, క్లియర్గా ఉంది, వాళ్ళ మిస్టేకే ఉంది అక్కడ.
ఎందుకంటే వారధి కట్టు బాక్సులు డిస్మాటిల్ చేసి ఆ ప్లాంక్స్ తీసుకొని ఒక్కొక్కటి తీసుకెళ్ళి బ్రిడ్జ్ కట్టి బ్యాగ్స్ విసరాలన్నారు బాగుంది. బిగ్ బాస్ చివరిలో ఓడిపోయినందుకు తనూజ కూడా సంచాలకురాలు ఎందుకు పెట్టాడు? మరి అందరికైతే అట్లాగే పెట్టాలి కదా ప్రతి దశలో. ఒక ఈవిడికి మాత్రమే ఎందుకు ఓడిపోయినందుకు ఈవిడికి సంచాలకురాలని, మిగతా వాళ్ళ విషయంలో పెట్టలేదు కదా. అంటే ఇక్కడ సార్ ఆ బ్రాండ్ టాస్క్లో దివ్యాన్ని పెట్టేయండి బిగ్ బాస్ అన్నందుకు పెట్టేశాడే ఏంటి, భయపడ్డాడే ఏంటి, నిజంగా ఎందుకు పెట్టాడు మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. సరే, ఇక్కడ ఆ డీమోన్ ఫస్ట్ మొదలుపెట్టింది స్పీడ్గా డిస్మెంటల్ చేశాడు, తెచ్చాడు, పెట్టాడు. బట్ ఆయనకు వర్కౌట్ కాదు. మరి బర్నీకి అయిందంటే నేను లైవ్ చూసి ఎపిసోడ్ చూసి కూడా చెబుతా ఉన్నా. బర్నీ ఏంటంటే కొంత స్మార్ట్గా ప్లస్ లక్ కూడా కలిసి వచ్చింది. స్మార్ట్ మూవ్ కూడా వేశాడు. ఆయనకు ఒక 2-3 దగ్గరలో ఇబ్బంది అయింది. 3వ దగ్గర అట్లాగే 6వ దగ్గర చాలా తక్కువగా ఆయనకి ప్రాబ్లం వచ్చింది. కానీ టక పట్టకపోతే వెంటనే మార్చుకుని అట్లా ముందుకెళ్ళిపోయింది. డీమోన్ దరిద్రం ఏంటంటే ఒక 6-7 దశల్లో ఆయనకి పెంట అయిపోయాయి. ఎంత ట్రై చేసినా కుదరదే, దూరదే, ఎంత విలవెల్లాడిపోయాడు. అంత ఫిజికల్గా పాపం ఆయనే మొదలుపెట్టాడు, ఆయనే ఫాస్ట్గా వచ్చాడు. వెళ్తాం పెడతాం అది ఒకసారి తేవాలంటే మ్యాక్సిమం ట్రై చేశాడు. కానీ ఆ హోల్స్ వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకుని కూడా పెట్టాలి కదా బిగ్ బాస్ టీం కూడా టెక్నికల్గా. అఫ్కోర్స్ మరి ఇది ఇతనికే బ్లూ వస్తుందంటే అది కాదు. ఎవరికి వచ్చినా సరే ఒకవేళ ఈ బ్లూ దగ్గర బర్నీ ఆడినా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకు నేను అంటున్నా ఇక్కడ బర్నీ ఎఫర్ట్స్ని ఏం తక్కువ చేయాలి. ఆయన చాలా ఆడాడు, బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, గెలుచుకున్నాడు. డీమోన్ కూడా ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడ ఆయన అంటాడు కదా, రెడ్దే తీసుకుందాం అనుకున్నా, బర్నీ పెద్ద ఆయన అడిగాడు కాబట్టి అది ఇచ్చేస్తాను. నిజంగా బ్యాడ్ లక్, నాకు దురదృష్టమని బాధపడతాడు, ఏడుపు వస్తూ ఉంటుంది ఆయనకి. రియల్లీ అది కరెక్టే. అది ఎవరు చూసుకున్న బిస్కెట్ అయిపోయి మాదిరిగా చూసుకోవాలి కదా హోల్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే బలప్రయోగం అంతా చేసినా సరే దూరే పరిస్థితి లేదే. అందువల్ల 6-7 దశల్లో ఆయనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిపోయి తప్ప, లేకపోతే ఆయనకు ఉండే కండబలానికి పిక్కబలానికి దబ్బను గుద్దితే మొత్తం మొక్కలు అయిపోయి కిందకి దిగు అంత గట్టిగా ఆడగలడు. ఆయన దురదృష్టం ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ బర్నీ చెప్పినట్టుగా ఇద్దరిని హోల్డ్ చేసేసాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడిని అంత ఆశామాష తీసుకోకూడదు అన్నాడు. అలాంటి వాడు ఈ టాస్క్ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఓడిపోయాడు అంటే బాధాకరమే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక తనూజ అంత సంచాలకులు ఓకే. ఇప్పుడు పైగా ఏంది ఆయనకి డీమోన్ పవన్కి ఛాలెంజ్ చేశాడు. ఆ బర్నీతో అప్పుడు ఒకసారి ఛాలెంజ్ చేశాడు నామినేషన్లో. అప్పుడు ఇప్పుడు నిన్న ఫ్లవర్ టాస్క్లో ఓడిపోయి ఇప్పుడు ఖచ్చితంగా ఇతని మీద మళ్ళీ ఆడాలి గెలవాలని ఇప్పుడు ఛాలెంజ్ ఇండైరెక్ట్గా చేశాడు. ఆ ప్రెజర్ కూడా ఉంటుంది కదా. ఆయనే ఒక పాజిటివ్ స్పిరిట్తో ఛాలెంజ్ చేసిన ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటుంది. సో అక్కడ సంచాలకుని కూడా ఆయన ఓడిపోయిన తర్వాత ఏం అనలేదు కదా, తనుజ నువ్వేమైనా అన్ఫేర్ చేసావు, ఇట్లా చేసావు, అట్లా చేసావని చెప్పలేదు కదా. ఆయన బాధ ఆయన చెప్పుకుంటుంటే అరే ఇట్లా అయిపోయినా చూడు, నేను ఎంత ట్రై చేసి అవ్వలేదు, కుదరలేదు, దిగలేదంటే ఆ సంచాలకుగా తనుజ వెళ్ళి టక్కనేదే అప్పటికే ఊరికే కొట్టేసిందా, ఈజీగా కొట్టేసిందా. ఎమ్మెల్యేలు వచ్చాడు, కళ్యాణ్ వచ్చాడు, రీతు వచ్చారు, అందరూ వచ్చి అడిది పిడిది చాలాసేపు టైం బట్టి లైవ్ తర్వాత ఫైనల్గా పెట్టగలిగారు. అంత టైం తీసుకున్నారు. ఒకవేళ ఆ స్పాట్లో వీళ్ళు కూడా ఆడి ఉంటే అంతకు మించి కనబడింది చుక్కలో. ఆయనకే అవ్వలేదంటే ఇంకా అంతకంటే ఫిజికల్గా ఇంక పరిగెడతాడు. ఆయాసం వచ్చినా వీళ్ళందరికంటే ఫిజికల్గా స్ట్రెంత్ ఉండేవాడు కదా. బట్ ఇవి లాస్ట్ వచ్చి ఇలా పెట్టేసి ఏదో సాధించినట్టుగా చూసావా, ఒక లుక్ ఇచ్చింది చూడండి. ఆయనేమో ఆయన బాధను కూడా చెప్పుకొని ఇదే ఇట్లా ఓడిపోయాను, నా దురదృష్టం, నా బ్యాడ్ లక్, ఒకవేళ రెడ్ ఇచ్చినా బాగున్నా అది నేనే తీసుకుందాం అనుకో లక్కీగా, బట్ ఆయన పెద్ద అయినా బర్నీ అడిగాడు కాబట్టి ఇచ్చేస్తాను అంటూ ఆయన బాధ ఏదో చెబుతూ ఉంటే ఇప్పుడు ఏదో నేను వచ్చి పెట్టేసాను చూసావు వెంట్రుకలాగా, నేను వేస్ట్ గడి, నీకు సోది గడి, నీకు చేతగాల, నేను చూడు ఎట్లా పెట్టేసి ఆ లుక్ ఏంది, ఆ యాటిట్యూడ్ ఏంటి. ఆయన ఆడగలడు, కండబలం పిక్కబలం ఉంది. అలాంటి వాడికే టెక్నికల్ ప్రాబ్లం ఓడిపోయానని బాధ ఉంటుంది కదా. అందుకే తర్వాత ఎమ్మెల్యేలు కళ్యాణ్ కూడా తనూజకి అమ్మ నిన్నేం అనట్లేదు అమ్మ, నువ్వెందుకు హైపర్ అయిపోతావు, ఆయన మీద కలబడిపోయినట్టుగా ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటుంది అక్కడ. అంటే ఆయన ఓటమికి సంబంధించిన బాధ, విమర్శ, ఆత్మ విమర్శ రివ్యూ చేసుకోవద్దా, ఎందుకు ఎట్లా పోయింది, ఎందుకు పోయిందని ఆ బాధ కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదా. పైగా అందరూ లైవ్లో తన్నుకున్నారు పెట్టడానికి, అంత ఈజీగా అయిపోలేదు, గింజుకున్నారు. ఇంత ఒత్తిడిలో ఆ టాస్క్లో అంతలా అయిందని. మరి ఈవిడ ఓడిపోయిన తర్వాత ఎంత బాధపడింది, ఎంతసేపు ఏడిచింది, వాళ్ళందరూ ఓదార్చలేదా. ఆవిడ బాధను అందరూ షేర్ చేసుకున్నట్టు ఓకే ఆడు ఓపెన్ ఇంకా ఆ బాధ అంతా దిగమింగకుండా ఓపెన్ అయిపోయినాయి. మరి ఆవిడ ఎవరికైనా బాధే కదా. సంజన ఓడిపోయింది బాధపడలేదా, ఈవిడ ఓడిపోయింది బాధపడలేదా, నాకు చెయ్యి ప్రాబ్లం వల్ల కానీ కొద్ది కోఆపరేట్ చేస్తుంటే గెలిచేదని చెప్పుకోలేదా. మరి అట్లాగే ఆయన కూడా టెక్నికల్గా అక్కడ చెక్కల వల్ల ప్రాబ్లం వచ్చిందని చెబుతూ ఉంటే ఎందుకైనా మాట్లాడనీయకుండా హైపర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెప్పినట్టుగా అదా ఎవరు సంజన కూడా అంటుంది కదా, సర్లేరా నువ్వైతే ట్రై చేసావు కదా మ్యాక్సిమం ఇంకేం చేస్తావు లెక్క. ఇదే కరెక్ట్ కదా. ఎందుకు మీరు అంటారు మళ్ళీ తనూజ అంటే మీకు నచ్చదా, ఎందుకు నచ్చదు, ఎవరైనా నాకు ఓకే, అందరూ ఈక్వల్, అన్ని సీజన్లు చూస్తాయి కదా. ఇదే తరచు అద్భుతంగా ఆడితే నేను అద్భుతం అని చెబుతా. ఇంకొక సుమన్ శెట్టి ఈరోజు అద్భుతంగా ఆడితే చెప్పాలా, మొన్న ఆడితే ఇంద్రనాయన ఒక మాట అండవు, ఒక ఆట అండని నాన్నోడితో నేనే చెప్పాను. ఈరోజు నేను చెప్పినంత బాగా ఎవరైనా చెప్పుకుంటారా, చెబుతాం, ఎవరికైనా చెబుతాం. బట్ ఇవిడేంటంటే తన బాధ అయితే బాధ, తన ఓటమికి 100 రీజన్స్ చెబుతుంది. బట్ అవతలోడు కూడా పెయిన్ చెప్పుకుంటున్నాడు, ఆయన ఓడిపోవాలనుకుంటాడు. ఆ పెయిన్ కూడా చెప్పనివ్వకుండా ఆయన మీద కలబడిపోతూ ఉంటుంది.
సరే ఇక నెక్స్ట్ తనూజ బర్నీతో అంటది కదా, ఎవరు టార్గెట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తా, బర్నీ నా ఫ్లవర్ పట్టుకుంటే నేను బర్నీ పట్టుకునేదని. అంటే ఆ టాస్క్లో ఫ్లవర్ టాస్క్లో డీమోని అటాక్ చేశాడు. మరి అటాక్ చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళిద్దరు? అక్కడ ఆ అమ్మాయి తప్పే లేదు, ఎందుకంటే డీమోన్ ఫస్ట్ బర్నీది లాక్కొని తనుజది లాక్కొని బర్నీది లాగి వాళ్ళిద్దరు చేతులు కట్టుకొని చూస్తారు, ఆ బర్నీ డీమోన్ లాక్కుపో అంటారు అనరు కదా. అందుకే ప్రొటెక్ట్ చేసుకుని మరి వాళ్ళిద్దరు అవ్వాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు ఏకమై ఇతని మీదకి చేసినట్టు అనిపించింది, కానీ డీమోన్ ఇద్దరిని కలిపి అటాక్ చేస్తే ఏం చేస్తారు ఇంకా? సరే ముందు వీడు ఎందుకమ్మ దుస్మాసట్లో పడిపోతున్నాం, వీడిని పక్కన పడేద్దాం, మనం చూసుకుందాం అని ఇద్దరు కరెక్ట్గా ఆడారు. అక్కడ తప్పే లేదు. సో అక్కడ సంజన అన్నట్టుగా సర్లేరా తమ్ముడు బాధపడుకో, హార్డ్ వర్క్ అయితే ఓకే, కానీ ప్యూర్లీ లక్ అయింది అంటే రెడ్ కూడా అట్లా వెళ్ళడం కూడా తప్పే. ఒకవేళ అది వచ్చి ఉంటే ఇంకా బాగానే బాధపడేవాడు, అది ఇదేంద్ర నాయన ఎట్లా పోయినామని లెక్క. సో మొత్తానికి ఇది సరే. రీతు చౌదరి గెలిచిందండి కదా, అప్డేట్స్ అన్ని జర్నలిస్ట్ ఆఫీస్లో కాసేపులో అప్లోడ్ చేసేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకుండా. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.